గిట్టుబాటు ఇవ్వని ప్రభుత్వం నశించాలి. రైతులకు గిట్టుబాటు ఇవ్వని ప్రభుత్వం రైతుల ఎప్పుడు తీసుకొచ్చినా ఇవి మొన్న వచ్చినాయి. బయట రేట్ ఎంత ఉన్నాయి? ఆరబోసుకున్నారు అంతే. ఇంత ముందు రేటు 2000 అవుతూనే ఉండే కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గవర్నమెంట్ మద్దతు ధర వచ్చేసి 2400. కొనే దిక్కు లేదు. 1600కు 1700కు రైతులు బజార్లో అమ్ముకుంటున్నారు. అది పరిస్థితి. ప్రతి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము పనిచేసినప్పుడు మద్దతు ధర బయట తగ్గిందంటే ప్రతి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే కొనడం జరిగింది. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ఫర్టిలైజర్స్ కానీ ఏవే కానీ సీడ్స్ కానీ అన్ని రైతులు పండించిన ధాన్యం కానీ మద్దతు ధర కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు మరి రబీలో కానీ ఖరీఫ్లో కానీ మరి మొక్కజొన్నలు కానీ ఈరోజు జొన్నలు కూడా సరిగ్గా ఊరికే కొంటామంటున్నారు కానీ రైతులకు బస్తాలు ఇచ్చింది లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఏమి లేదు. రైతులు అంతా ఇబ్బంది పడుతున్నారు ప్రతి విషయంలో. ఈ సంవత్సరము వరి పండింది, దాన్ని మద్దతు ధర కొనే వాళ్ళే లేరు. ఎందుకు ఇలా 200 చిల్లర ఉంది అంటే మనం 75 కేజీల బస్తా 1800 చిల్లర పడుతుంది. కానీ ఈరోజు రైతులు 1500కే అమ్ముకుంటున్నారు. అది పరిస్థితి. 1500 కూడా అంటే నేను చెప్పే సూపర్ ఫైన్ రైస్, సూపర్ ఫైన్ ప్యాడీ ఏవి నంద్యాల సోనా, కర్నూలు సోనా 555 అట్లాంటివి 1500కు 1450 కొంటున్నారు. మరి రైతులకు సంబంధించి ఏవి కొనడం లే. రైతులు పండించిన ధాన్యాన్ని ఏవి కూడా మద్దతు ధర గవర్నమెంట్ కొనడం లే. ఊరికే జొన్నలు కొంటామంటున్నారు కానీ రైతులను అన్ని రకాలుగా ఇబ్బంది. సంచులు ఇవ్వడం లే, ట్రాన్స్పోర్ట్ లేదు, ఇప్పుడు సరిగ్గా మొదలు పెట్టిన దాఖలాలు లేవు. ఇట్లుంది పరిస్థితి, రైతు పరిస్థితి. ఈరోజు ఫర్టిలైజర్స్ చూస్తామా మరి పెరగడమే కాదు, నీకు లాస్ట్ ఇయర్ ఫర్టిలైజర్స్ సరిగ్గా యూరియా ఇవ్వక రైతులు నష్టపోయినారు. మరి ఈ సంవత్సరం కూడా ఇప్పటికీ ఆర్బీకేల కానీ సొసైటీల ద్వారా కానీ పరిస్థితి.